ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దుర్భాషలాడిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబును అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పుల దండలతో ఊరేగిస్తూ గాంధీనగర్ టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్, కలజ్యోతి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లి పోలీసులకు అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఏ అరాచకాలు లేవు. దయచేసి వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళ అరాచకాలు చేయాలని ఏదో మాట్లాడే వాళ్ళు గవర్నమెంట్ పైన నిందలు ఇస్తున్నారు. దయచేసి మీరు కేసు కట్టి మాకు గవర్నమెంట్ నిర్వహిస్తాండి. ఈ అంబటి రాంబాబు అనే ఆంబోతుగాడు ఊరికి రెచ్చిపోయి ఏదో ముఖ్యమంత్రి గారి మీద అవాంఛలు చివాకులు పెడుతూ వాడు ఏదో హైలైట్ కావాలని చేసుకుంటాడు. వాడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజల తరఫున కోరుకుంటూ ఒక ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక బేకూఫ్గాడు అతని నోటికి ఎట్లా ఇష్టం వస్తే అట్లా ఏ విధంగా అందులో వాళ్ళ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళ తల్లిని పేరు పెట్టి దూషించాడు. ఈ యొక్క గతంలో ఏవైతే 2019 నుంచి 24 వరకు రాక్షస పాలన కొనసాగిందో అదే పాలన ఉందని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. దయచేసి వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే కుక్కని కొట్టినట్ల దేశం విడిచిపోయేంత వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు